హాయ్, భయపడ్డావా? లేదు, ఇందాక చెట్టు మీద కోతిని చూశాను, అదేమో అనుకున్నాను. అనవసరంగా అడిగాను. నువ్వు ఐస్ క్రీమ్ తినవు కదా? అవును, గొంతు పాడైపోతుందని డాడీ తిన్నివ్వరు. ఇట్స్ ఓకే, ఒక స్పూన్ ట్రై చేస్తావా? వద్దు వద్దు, గొంతు వద్దు. ఓకే. వద్దు 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 వద్దు. బాగుంది కదా, నువ్వే తిను. నువ్వు తిను. ఫుల్ అయిపోయింది. ఓకే. సారీ. నేను ఐస్ క్రీమ్ తిన్నానని సుధకి చెప్పొద్దు, అది మా నాన్నకి చెప్పేస్తుంది. అవును, నీకు నాన్న గాన తప్ప ఇంకేం తెలియవా? నేను మా అమ్మ నాన్నకి ఏకైక కూతుర్ని. ఓవర్ స్ట్రిక్ట్. ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళడం, సినిమాలు చూడడం నేనెరగను. నాకు ఒక అన్నయ్య చెల్లయ్య ఉంటే ఎంత బాగుండేదో అని అనుకుంటూ ఉంటాను. అన్నయ్య ఎంచక్కా బయటికి తీసుకెళ్తాడు, ఐస్ క్రీమ్ కొనిపెడతాడు. చెల్లయ్య ఉంటే రోజు ఫైట్ చేసుకోవచ్చు. లక్కీగా నువ్వు నాకు దొరికావు. ఆఖరికి అన్నయ్య అంటూ నా చేతికి రాఖీ కట్టి నా లవ్ స్టోరీకి శుభం కార్డ్ వేద్దామనా? చీచీ. సపోజ్ మన గురించి మీ నాన్నకి తెలిస్తే? నాకేం భయం లేదు, ధైర్యంగా చెప్పేస్తాను. ఏమని? మనిద్దరి మధ్య ఏమీ లేదని.